నేను భువనగిరి వెళ్ళాను, అక్కడ భలే ఇల్లు తిరిగినాను, డబ్బులు బాగా సంపాదించుకున్నాను, 10 లక్షలు బ్యాంకులు వేసుకున్నాను. పోతే పోతాను, అక్కడ కాకపోతే ఇంకో చోటుకు పోతాను, పోతాను, అక్కడ కాకపోతే ఇంకో చోటుకు పోతాను. అయిపోయింది, నా టర్మ్ అయిపోయింది, నాకు కావాల్సింది. ఎంత హ్యాపీగా చేస్తారంటే ఏదో ఈ విశ్వాసులైనటువంటి వారిని వాళ్ళే పోషించినట్లుగా, ఈ విశ్వాసులైనటువంటి వారు ఆ వచ్చిన కొత్త దినాల్లో వాళ్ళే దేవుడిగా కనపడతారు, వాళ్ళు దేవుడిగా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి సమాజంలో. మనకు తెలియదు చాలా విషయాలు. కొంతమంది మనం ఏంటంటే క్వాంటిటీ అనేటువంటిది చూసి మనవాడు ఏదో ఉందనుకుంటాం, ఏదో ఉందనుకుని పొరపాటు పడుతుంటాం. ఒకవేళ నేను చెప్తా ఉన్నాను బిలీవర్స్ అయినటువంటి వారికి ఏంటంటే, ఒకవేళ అక్కడ ఉన్నంత మాత్రాన ఆ మందిరం ఏమన్నా మనకు వస్తుందా? ఒక దైవజనుడు కష్టపడి సమాధానంగా సేవ చేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రేమ సంతోషం అనిపించడం కంటే, అయితే ఇది నాది అనుకుని చేసినంత మాత్రాన ఇది మాది, నేను వెళ్ళిపోయిన తర్వాత మాది అని చేసిన అక్కడ ఏమైనా అదేమన్నా మనకు వస్తుందా? ఇందాక చెప్పిన కదా మూలి ఆహ్వాన్ గారు, ఆయన పిల్లలు తలో చెట్టుకు పుట్టుక అయిపోయినారు. ఆయనే మొత్తం సేవ చేశాడు. ప్రకాశం జిల్లాలో దాదాపు 70-80 సంఘాలు కట్టాడు, పెద్ద పెద్ద సంఘాలు. కానీ పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు మొత్తం. సరే, దేవుడు ఆ తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి ఈ దినాల్లో వాళ్ళు ఒక 8 మంది పిల్లలు 8 ప్లాట్లతో ఇల్లు కట్టుకొని డెడికేట్ చేసుకున్నారు, చిన్న చిన్న జాబ్ చేసుకున్నారు. కనుక మనం గమనించాలి ఏంటంటే, దేవుని ప్రజలు మనం ఉన్నటువంటి స్థలములలో, నెమ్మది కలిగినటువంటి స్థలములలో మనం సంతోషంగా సేవ అన్న సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ఎంతో ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారిగా ఉంటుంది. దేవుడే కదా ఇవన్నీ చేసినటువంటిది, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు తెలుసు కదా, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 5వ వచనం మాట ఉంది. సరే, తర్వాత మనం వర్తమానం చెప్పుకుందాము.